ప్రపంచమంతా వెలుగునిచ్చే దేవుడు సూర్య భగవానుడు. ఎమ్మెల్యే గొండు శంకర్. రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించేందుకు అభిప్రాయ సేకరణ. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు. శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్. ప్రపంచం మొత్తానికి వెలుగునిచ్చే దేవుడు సూర్య భగవానుడని, ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి వేడుకలు పండుగ వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని అభిప్రాయ సేకరణ నిర్వహించడానికి ముఖ్య కారణమని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ఉదయం భక్తుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించే కార్యక్రమానికి శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అధ్యక్షత వహించారు. డోనర్ పాస్లు కావలసిన దాతలు ఈ నెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు. ఫిబ్రవరి 4న అరసవల్లిలో శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలను అన్ని శాఖలు సమన్వయంతో విధులు నిర్వహించి రథసప్తమి వేడుకలు పండుగ వాతావరణంలో జరిగేలా చూడాలన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చూడాలని, పుష్కరిణి పరిసరాల్లో లైటింగ్ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. నిర్ణయించడం కూడా జరిగింది. బిజీగా ఉన్నా నిన్నటి రోజున, అలాగే మన రోజంతా కూడా 12 గంటల 4 గంటల వరకు కూడా, అలాగే 8 గంటల వరకు కూడా శ్రీకాకుళం జిల్లా కూడా వివిధ కోడాలన్నీ పరిశీలించడం జరిగింది. అలాగే కమిషనర్ గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, వివిధ శాఖ ఉన్నతాధికారులందరికీ కూడా మా దేవాలయ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ సమీక్ష స్వామివారి రథసప్తమి ఉత్సవాలు ఫిబ్రవరి 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు 3 రోజులు నిర్వహించుకున్న సందర్భంగా మరి భక్తుల నుండి మరి ఎక్స్పీరియన్స్ గల ప్రజల నుండి ఉత్సవాలు మరింత ఘనంగా స్టేట్ ఫెస్టివల్గా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మరింత ఘనంగా నిర్వహించాలని, ప్రతి ఏటా జరిగే కార్యక్రమం కంటే మరింత ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యుల వారు, అలాగే మంత్రివర్యుల వారు, గౌరవ కేంద్ర మంత్రివర్యుల వారు, మన గౌరవ కలెక్టర్ గారు, మన జాయింట్ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు, వీరి యొక్క సూచనల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మీ అందరినీ ఆహ్వానించి మీ యొక్క సూచనలు, సలహాలు కూడా తీసుకుని పరిగణలో తీసుకుని అటువంటి దేవస్థానం మన శ్రీకాకుళంలో ఉండడం మనందరి అదృష్టం, పూర్వజన్మ సుకృత బలం. యావత్ జగత్కి వెలుగు తెచ్చి ఆరోగ్యం ప్రసాదించేది శ్రీ సూర్యనారాయణ స్వామి వారనే అందరికీ తెలిసిందే. అయితే ఇది అతి పురాతనంగా అంచెలంచెలుగా అభివృద్ధి చెంది పూజలు అందుకుంటుంది. రథసప్తమి, అలాగే సంవత్సరానికి 2 సార్లు కిరణాలు స్వామివారి పాదంపై పడవడం, అలాగే రథసప్తమి రోజు లక్షలాది మంది ప్రజలు మన ఆంధ్ర తెలంగాణ దేశంలో గౌరవ ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రులని రిక్వెస్ట్ చేసి లెటర్ పెట్టుకున్న తక్షణమే 1 మినిట్లో ఆయన డిసైడ్ చేసి అది రాష్ట్ర పండుగగా ఇస్తామని ఒప్పుకొని దానికి శాంక్షన్స్ అన్ని ఒక 2 నెలలు టైం పట్టింది. గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు అలాగే కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ రెడ్డి గారు నిత్యం మేము పరిశీలన చేస్తూ ఇది మొన్న 19వ తారీఖున రాష్ట్ర పండుగగా జరుపుకుంటూ 3 రోజుల ఉత్సవాలు. గతంలో రథసప్తమి అంటే 1 రోజే జరిగేది. ఇప్పుడు అదే రథసప్తమి 3 రోజుల పండుగగా జరపమని ఉత్తర్వులు వచ్చాయి. ముందుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎండోమెంట్ మినిస్టర్గా రామనారాయణ రెడ్డి గారికి, ఎండోమెంట్ కమిషనర్ గారికి, అలాగే రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారికి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి అందరూ కూడా మా నియోజకవర్గం ప్రజల తరఫున ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు మీపై ఉండి మీరు ఇంకా అభివృద్ధి చేయడానికి మీకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ జరిగింది కనుక ఇది ఘనంగా దీన్ని నిర్వర్తించాలనేది మన ఇక్కడ సంకల్పం. గౌరవ కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారు, డిఆర్ఓ గారు